హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇలా హెల్తీగా ఫుల్ మకానాతో చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ ఫుల్ మకానాను ఇలా ఏదో ఒక విధంగా తీసుకున్నట్లయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు ఫూల్ మకానాన్ని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు దొడ్డు అటుకులను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ని పోసి ఇవన్నీ మునిగే వరకు ఇలా వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. ఇవి ఒక 2-3 నిమిషాలు నానితే సరిపోతాయి. ఈలోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ని వేసుకోవాలి. అలాగే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారాన్ని బట్టి ఒక 4-5 పచ్చిమిర్చీలను వేసుకోండి. మీరు కావాలంటే వీటన్నింటినీ వీలైనంత సన్నగా తరిగి తీసుకోవచ్చు. కానీ ఇలా మిక్సీ పట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న ఈ ఫూల్ మకానాను వేసేసుకొని వాటర్ ఏమీ పోయకుండా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ని వేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా ఈ విధంగా వేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని గుంత పొంగనాల్లాగైనా చేసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకొని వీటిని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ ఫుల్ మకానా రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.